హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి స్పైసీగా అండ్ అలాగే సింపుల్గా చికెన్ కర్రీ అయితే నేను చేసి చూపించబోతున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుని ఈ యొక్క చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కేజీ చికెన్ అయితే 3-4 టైమ్స్ వాష్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇక్కడ ఒక 3 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి టొమాటో, అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్టు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అనమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో మనకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాం అనమాట. సో ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులను అయితే ఇందులో వేసేస్తున్నాను అనమాట. సో అలా హీట్ అయిన తర్వాత ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకుని అయితే ఇందులో యాడ్ చేశాను. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇలా లైట్గా బ్రౌనిష్గా అవుతుందన్నమాట. సో తర్వాత వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసుకుని ఇది ఒకసారి మిక్స్ చేసుకుని సో ఈ యొక్క అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత అది కూడా కొంచెం కలర్ మారిన తర్వాత అందులో మనం ఇంతకు ముందే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసేయాలన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు, అలాగే చికెన్ సరిపడా యాడ్ చేసేసుకోవాలి. ఒకేసారి చూసుకొని యాడ్ చేసేసుకోండి. సో తర్వాత ఇదంతా ఒకసారి నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకుని ఇలా నీట్గా మొత్తం పసుపు, అలాగే సాల్ట్ ముక్కలకు పట్టేలాగా నీట్గా మిక్స్ అయితే చేసుకుని ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట. ఒక పసుపు, అలాగే సాల్ట్ నీట్గా చికెన్కి పట్టేలాగా. తర్వాత 2 మినిట్స్ దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా, చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3-4 మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట. సో నీట్గా మగ్గుతుంది చూడండి. సో ఇలా మగ్గుతున్న టైంలో పుదీనా, మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనానైతే ఇప్పుడే యాడ్ చేసేసేయాలన్నమాట. ఆరోమ్ అయితే చికెన్కి అంతా బాగా పడుతుందన్నమాట. సో పుదీనా ఆరోమ్ అయితే ఇప్పుడే ఈ టైంలోనే మనం పుదీనా అయితే యాడ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా యాడ్ చేసుకుని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట, చికెన్కి మొత్తం పట్టేలాగా. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 3-4 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇందులో వచ్చేసి ఇలా 50-70% చికెన్ ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి మనం కారం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మన స్పైసీకి తగ్గట్టుగా మీరు మీ ఇంట్లో తినే స్పైస్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తాను అనమాట. సో ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కారం అనేది నీట్గా ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో స్లోగా మంచిగా ముక్కలకు పట్టేలాగా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూడొచ్చు, మిక్స్ చేసిన తర్వాత కలర్ ఎంత బాగుందో. సో చూడడానికి చాలా ఎమ్మీగా అయితే ఉందన్నమాట. సో కారం వేసిన తర్వాత ఒక 1 or 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ధనియాల పౌడర్ అయితే, అంటే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ అయితే ఇందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మనకు అంటే గ్రేవీకి తగ్గట్టుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేశాను అనమాట. సో ఈ యొక్క గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందన్నమాట. సో చికెన్కి రైస్తో పాటు తినడానికి. అది నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. సో గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకొని తర్వాత కసూరి మెత్తిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఫైనల్గా కసూరి మెత్తిని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ అలా కసూరి మెత్తి వేసిన తర్వాత ఇక్కడ ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి ఇక్కడ ఉడికించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలా ఉడికించుకుని లిడ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ఆయిల్ అయితే సపరేట్ అవుతుందన్నమాట. చికెన్ నుండి ఆల్రెడీ చికెన్ అయితే ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే అనమాట.
సో ఇంతే అండి. ఎంతో సింపుల్‌గా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసుకొని సో ఎటువంటి అంటే చికెన్ మసాలా కానీ ఎటువంటిది యూజ్ చేయకుండా సో చాలా సింపుల్‌గా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేసుకొని ఎంతో టేస్టీ అయిన సో చికెన్ కర్రీని మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. సో రైస్‌తో కానీ చపాతీతో కానీ సో చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క చికెన్ కర్రీని బ్యాచిలర్స్ అసలు చికెన్ చేయడానికి రాదు అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా అసలు చేసుకోవచ్చు అనమాట. సో అలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క చికెన్ కర్రీ అనేది. సో ఇదనమాట ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే న్యూ వీడియోస్ అన్నీ కూడా మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. సో 15 to 20 మినిట్స్లో హ్యాపీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. సో చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఇంట్లో సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సో మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నేనైతే చేసి చూపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.